హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మేమైతే విజయవాడ టు ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మేము ట్రైన్లో తిన్నీకి మార్నింగ్ టైము పులిహోర అయితే చేస్తున్నాను. అది కూడా మామిడికాయ పులిహోర. సో మామిడికాయ తురుము రసాలు ఉంటాయి కదా, వాటిని తురిమి ఉప్పు పసుపు కలిపి స్టోర్ చేసుకుంటాం నీరు నిల్వ ఉండటానికి. దాంతో మనం మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు, మామిడికాయ రసం చేసుకోవచ్చు, పప్పుచారులో వేసుకోవచ్చు, లేదు అంటే దాంట్లోకి కొంచెం కారం కలుపుకొని తాలింపు పెట్టుకొని చట్నీ కింద కూడా రెడీ చేసుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఒక్క మామిడి తురుము కనుక మనం 1 year స్టోర్ చేసుకుంటే. సో పప్పు కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే మామిడికాయ పులిహోర చేస్తున్నాను కదా. ఇప్పుడు నేనైతే మామిడికాయ పులిహోర చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం కాగిన తర్వాత దాంట్లో పోపు దినుసులు అవి వేసుకుంటున్నాను. నేను చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను, మిమ్మల్ని చేసుకోమని నేను చెప్పట్లేదు. సో ఈ జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే ఫుల్ వీడియో ఇదైతే చూసేయండి కంప్లీట్గా. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం, షార్ట్ వీడియోలు చూడటం మిస్ చేసుకోవద్దు, ఓకేనా? ఏవైతే తాలింపుకు వేసుకుంటామో అవన్నీ వేసుకున్నాను. కొంచెం ఇంగు యాడ్ చేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మామిడికాయ గుజ్జు ఉంది కదా అదైతే యాడ్ చేసుకుంటాను. ఇంగు వేసుకున్నా. ఇప్పుడేమో మామిడికాయ గుజ్జు సరిపడినంత, నలుగురికి కాబట్టి చూసేసుకున్నాం. నేను కొంచెం ఆయిల్ తక్కువే వాడతాను, బట్ కావాలి అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకుంటాను నేను కూడా. మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పులుపు తగ్గితే ఎట్టా అంటే కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని ఒక గిన్నెలో వేడి చేసి ఆ మామిడికాయ గుజ్జు కొద్దిగా వేసి కొద్దిగా ఆ వేడి దాన్ని ఇచ్చి దీంట్లో వేసేసుకోవచ్చు. ఈ పసుపు అయితే వచ్చిన కలర్ అన్నది మనకి మామిడికాయ గుజ్జు పెట్టేటప్పుడు వేసే పసుపే అనమాట నిల్వ ఉండడానికి. నేనైతే యాడ్ చేసుకోలే. ఇంకొంచెం కలర్ కావాలంటే మనం తాలింపులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఉప్పు యాడ్ చేసుకున్నాను. మళ్ళీ మైసూరు వెళ్ళేటప్పుడు స్నాక్స్ కావాలి కాబట్టి సో గోధుమ పిండి స్వీట్ బిస్కెట్లు అండ్ కారం బిస్కెట్లు చేశాను. ఇవి షార్ట్ వీడియోస్ తీసి ఉంచాను. అండ్ మైసూర్ పాక్ చేశాను బెల్లంతో అనమాట, ఇది కూడా షార్ట్ తీసి ఉంచాను. అండ్ కేక్ చేశాను, ఫ్లఫీగా వచ్చింది, ఇది కూడా షార్ట్ తీసి ఉంచాను. అన్ని ఛానల్లో ఉంటాయి, చూసేయండి. అండ్ లాంగ్ వీడియోస్ కూడా చాలా రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా, ఏమంటారు వీటిని, బఠానీలు. ఇవి నాకు చాలా ఫేవరెట్ అనమాట, అందుకనే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. బట్ అంటే ఎలా ఉంటాయి ఏంటో స్మెల్ అన్నది తెలియదు కాబట్టి. సో ఓరియో వచ్చేసి అనమాట. తర్వాత మామ్స్ మ్యాజిక్, చాక్లెట్స్, బింగోలు ఇవన్నీ కూడా బ్యాగ్లో అయితే వేసేసుకుంటున్నాం. పిల్లలు మళ్ళీ స్నాక్స్ అన్నారనుకోండి, కొన్నిసార్లు కుదిరిద్ది కుదరదు, కింద దిగి కొనటం కంటే కొన్ని తీసుకొని వెళ్ళటం బెటరు అనేసి. అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి, వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ వైట్ వద్దు అనుకుంటే. ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. షార్ట్ వీడియోస్కి ట్యాగ్ చేస్తాను అండ్ ఈ లాంగ్ వీడియో కూడా ట్యాగ్ చేస్తాను. సో వాటర్ బాటిల్ అండ్ తర్వాత వచ్చేసి చేసిన పులిహోర ఈ బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాము. హ్యాండ్ బ్యాగ్ కూడా నేనైతే ఒకటి తీసుకున్నాను. సంయుక్తనేమో బ్యాక్ ప్యాక్, అఖిల్కి ఒక చిన్న సూట్ కేస్ అండ్ మా వారికి ఒక పెద్ద సూట్ కేసు. అదే అనమాట ఈరోజు మా ప్యాకింగ్. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చాయ్ తాగెళ్ళాం, ఎందుకంటే గిన్నెలు మళ్ళీ తోమి ఇది చేయలేక అనమాట. హస్బెండ్ షూస్ అనమాట, ఇవి కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. వీటిని కూడా ట్యాగ్ చేస్తాను చూడండి. మేమేమో ట్రైన్ ఎక్కిన తర్వాత తిందాం అనుకున్నామండి, కానీ మై ట్రైన్ యాప్ లో చూస్తేనేమో 2 o'clock కి ట్రైన్ ఉంది. అసలు యాక్చువల్లీ మా టైమింగ్స్ వచ్చి 12 o'clock కి ట్రైన్. మేము 8:30 కల్లా ఇంటి దగ్గర బయలుదేరాలి. అలా అనుకున్న వాళ్ళ వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేసి చూస్తే చింటూకి పాడే చేశాడు. సో శివత్త లేట్గా ఉంది, ట్రైన్ చూసుకున్నావా అన్నాడు. నిజంగా చూసుకోలే, లేకపోతే 8:30 బయలుదేరితే 8 గంటలు కూర్చోవాల్సి వచ్చేది. 2 hours డిలే దగ్గర పడి కూర్చోవాల్సి వచ్చేది, సీట్లు లేకపోతే నుంచోవాల్సి వచ్చేది కూడా స్టేషన్ లో. అయితే మేము ఇక్కడే తినేసి వెళ్దాము అనేసి పులిహోర చేసింది ఉంది కదా అదైతే తింటున్నాం అందరం. ఇక తర్వాత వైట్ రైస్ వండుకున్నాం, ఇక పెరుగన్నం తినేస్తాం అనమాట. ఈ రోజు కుదరకపోతే రేపైనా ఏం పని చేస్తున్నారే కాదయ్యా, ఇప్పుడు కాదంటే మర్లపాడు
విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి బస్సులో సీట్లు దొరుకుతాయో లేవో అనుకున్నాను. నలుగురికి దొరికినాయి, సేఫ్ అది ఒక్కటి మాత్రం. ఎందుకంటే నుంచొని వెళ్ళి మళ్ళీ ట్రైన్ ఎంత లేట్గా వచ్చిందో తెలియదు, ఇబ్బంది కదా. వాటికి మామూలుగా లేదు, అసలు బీభత్సంగా అసలు ఎట్టుందంటే చూడండి, చెమటలు కక్కుతున్నాం. నిజం చెప్పాలంటే బట్టలన్నీ తడిచిపోయినాయి అని చెప్పుకోవచ్చు. అంత ఎండలో చూసారా ఎట్ట వస్తున్నాయో. రైల్వే స్టేషన్ దగ్గర అయితే బస్సు ఆపి దిగినాం అన్నమాట. వాళ్ళు ముగ్గురేమో లగేజ్ తీసుకొని వెళ్తున్నారు, వెనక నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్నాను. ఎండ మాత్రం నిజంగా ఫుల్గా ఉంది ఈరోజు అయితే. ఎట్లుంటుందో ట్రైన్ జర్నీ అని భయం వేస్తుంది నాకు కూడా ఈ ఎండకి. మళ్ళీ ఒక్కొక్క కంపార్ట్మెంట్లో లెక్క పడ్డాం అనమాట, బోగీలలో. సో అఖిల్ ఒక చోట, సమయం ఒక చోట, మేము ఒక చోట, అట్లా చూడాలి మరి సీట్లు దొరుకుతాయా లేదా ఏంది సంగతి అని. ప్రజెంట్ అయితే ట్రైన్ ఎక్కడానికి వచ్చామన్నమాట. అప్పుడు దాకా ఫస్ట్ ప్లాట్ఫామ్ అని చూపించిందల్లా 7th ప్లాట్ఫామ్ వెళ్ళండి అని చెప్పింది. సో ఉరుక్కుంటూ వచ్చాము. ఇప్పుడే ట్రైన్ కూడా వస్తుంది అనమాట, చూస్తున్నారా. అంటే అఖిల్ చూసి చెప్పాడు, కానీ నిజమో కాదో అని మేము ఆగితే అనౌన్స్మెంట్ వచ్చాక వచ్చామన్నమాట మేము. ఇంకంత పెడతాకు ఏదో వద్దంటే అదే అన్నాడు. బయట ఏదో పని చేస్తున్నారు నాన్న చూపి అంటే తీసుకుపోయి బయట పెట్టిండు ఫోన్. ఎవరైనా లేకపోతే ఏంటి అఖిలేష్ పరిస్థితి. మా ప్లేస్ లో మేము కాకుండా ఇంకా చాలా మంది వచ్చి కూర్చున్నారు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు. అలా గట్టిగా మాట్లాడదామంటే భాష కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇంకా గట్టిగా మాట్లాడాను అనుకోండి మళ్ళీ ఇబ్బంది అయిద్దామని భయం వేస్తుంది. సో కంప్లైంట్ అయితే రేజ్ చేసాం, టీసీ వచ్చావు చూడాలి. ఇప్పుడు సంయుక్త అఖిల్ వేరు కంపార్ట్మెంట్లలో ఉన్నారు యాక్చువల్లీ. S3 S6 లెక్క, నేను S3 S6 లెక్క ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళదే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం అక్కడికి అడ్జస్ట్ చేయడానికి కూడా ఎవరి బెర్త్ ఎవరితో కూడా తెలియట్లేదు నాకు. అట్లా ఉందన్నమాట వ్యవహారం. సంయుక్త అసలు వెరీ వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం అన్నమాట అఖిల్ అండ్ సమయం ట్రైన్ ఎక్కడం. సో మేము కూడా మొక్కజొన్నలన్నీ టెన్షన్ ఫ్రీ అయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నామని ఆగేసరికి సో మేము కూడా మంచి కంపార్ట్మెంట్ ఏమంటారు బోగీలు దొరకలేదు మాకు కూడా. అంటే ఏసీ నాన్ ఏసీ దొరికిన బోగీల్లో వెయిటింగ్ లిస్ట్ కూడా వస్తే మనకేముంటున్నా. దొరికిన బోగీల్లో వెయిటింగ్ లిస్ట్ వస్తే మనకి ఎట్లా ఉన్నాయి. కరెక్ట్ గా 6 బెడ్లు కొనుక్కున్నాయి, కానీ నేను మనం రాకముందే కూర్చున్నదే 9 మంది. 9 మంది కూర్చున్నారు, 6 బెర్తులు. మరి రేపు డాడీ నీ ఎక్స్పీరియన్స్ దీనికన్నా దారుణంగా ఉందా? ఎట్లా ఉండదు అనుకోలేదు, ఇదివరకు బాగానే ఉన్నాయి. సమ్ బెటర్. మేము కూకుంటే వెయిటింగ్ లిస్ట్ లో మేము కూకుంటే మమ్మల్ని బయటికి తోలినాయి కదా. ఇప్పుడు అత్తరుగా చెప్దామండి మరి. ఖాళీగా ఉన్నాయి మాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసిన ఆ రోజు ఆయన ఇవ్వలేదు. మరి ఆ రోజు ఆయన నేనప్పుడు మరి ఈ రోజు వెళ్ళి కట్టించింది. వాళ్ళే తప్పని కానీ అడ్జస్ట్ అవ్వడం కూడా అవ్వట్లేదు. అడ్జస్ట్ అవ్వమంటాన్ని మనకి ఇచ్చేసి మిగిలిన అడ్జస్ట్ అవ్వమంటానికి ఉంది. మన 4 ఉన్నాం, మళ్ళీ మన వ్యక్తులు మనకి ఇలాంటి అర్థమా.
చూడటానికి బయట ప్లేసెస్ చాలా బాగున్నాయి. వ్యూ ఎంజాయ్ చేద్దామన్నా లోపల ఉన్న సిచ్యువేషన్‌కి ఎంజాయ్ చేయలేకపోతున్నాము. నేను వీడియో లోపల తీద్దాం అనుకున్నాను. కానీ తీస్తే వాళ్ళ ప్రైవసీకి ఇబ్బంది అవుతుందేమో. ఎంత కాదన్నా కానీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల అర్థం కావట్లేదేమో అన్న ఫీల్‌తో ఆగాను. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ అయినా అర్థమవుతుంది గదా! సో, కావాలనే లేకుండా కూర్చున్నారు. టీసీ కూడా రాలేదు. అంటే మేమెక్కిన తర్వాత అంతకు ముందొచ్చాడంట. అప్పుడైనా దింపాలి కదా! మేమైతే స్లీపర్ బుక్ చేసుకున్నాము. సో, మాయి బోగీలు వేరైనా అసలు కనీసం మాకు తెలిస్తే మేము పిల్లలనైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం చెప్పానా? మా పిల్లల సీట్లలో గూడా వేరే వాళ్ళు కూర్చున్నారు. అది పరిస్థితి. అందుకని భయమేసి ఇక పిల్లల్ని గూడా మా దగ్గరికే తీసుకొచ్చుకొని నేను, సంయుక్త, మా వారు, అఖిలు అయితే పడుకున్నాము. ఇక నైట్ మాత్రం నాకు బ్యాక్ పెయిన్ కూర్చొని పెయిన్ వస్తుందని ఆవిడనైతే గట్టిగా కసురుకున్నాను. ఎందుకంటే ఎంతసేపని కూర్చున్నామండి నైట్ టైం కూడా అనేసి. ఎందుకంటే మేము ఎక్కిన 3 నుంచి అటు ఇటు మెసలటానికి కూడా వీలు లేకుండా మేమిద్దరం కూర్చుంటే మా పక్కన వచ్చి ఇంకా ముగ్గురు కూర్చున్నారు. అలా 5గురు. ఇంకా కింద కాళ్ళు పెట్టుకోవటానికి కూడా లేకుండా కింద ఒక నలుగురు, మా వారికెళ్ళి ఒక 5గురు, మళ్ళీ మనం నడిచే వాష్‌రూమ్‌కి అలా ఎళ్ళే ప్లేస్ ఉంటదా? అక్కడైతే ఇక లెక్కలేదు. ఒక నార్మల్‌గా బోగీలుంటాయి చూసారా? ఎలా అంటారంటే టికెట్ తీసుకొని ఎక్కేస్తారు. ఆ బోగీల నేమ్ గుర్తు రాట్లే. అలా ఎక్కారనమాట స్లీపర్స్‌లో. నాకైతే ఇది వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ సెకండ్ టైము. ఫస్ట్ టైమేమో మాయి కన్ఫర్మేషన్ అవ్వక టీసీని డబ్బులిస్తాం ఏదైనా బెర్త్ ఉంటే చూడమన్నా చూడక అప్పుడు జనరల్ బోగీ ఎక్కాం. యెస్. జనరల్ బోగీ ఎలా ఉంటదో స్లీపర్ అలా ఉందనమాట. సో, చేసేదేమీ లేదు. అడ్జస్ట్ అయిపోవటమే. కానీ పిల్లలకి బెస్ట్ ఇవ్వాలనుకున్నాం. కానీ ఫస్టు ఎక్స్‌పీరియన్స్ సంయుక్త, అఖిల్ వరస్ట్‌గానే ఫీల్ అయ్యారు. కానీ ఏంటంటే మొక్కజొన్నలన్నవి ఇంటికాడ అమ్మేయటం, లేపోతే గవర్నమెంటోళ్ళొచ్చి ఏసుకుపోవటం ఇబ్బంది ఉండేది గాదండి. అవి మేము బస్తాలకి ఎక్కిచ్చి మళ్ళీ లారీనో, ట్రాక్టర్‌నో తీసుకొని తీసుకెళ్ళి గోడాముల్లో దింపి ఇవన్నీ రావటం వల్ల మేము అనుకున్న టైం అన్నది సెట్ అవ్వలేదు. అసలు పంట ఎప్పుడో అమ్ముడు పోవాల్సింది మాకు మే నెల ఎండింగ్‌కి ఆ బస్తాలనేవి గోడాంలో దిగాయి. అయి దిగిన తర్వాత మేము బుక్ చేసుకోవటం వల్ల ఈ ఎఫెక్ట్ అయితే వచ్చిందనమాట. చూద్దాం ఇంకెలా ఉంటుంది, ఎన్ని ట్విస్టులతో మా జర్నీ జరుగుతుంది అండ్ ఈ ట్రిప్ ఎలా సక్సెస్‌ఫుల్ అవుతుందా లేదా అన్నది చూడండి. ఇక నైట్ అయితే మా వారు అసలు పడుకోలేదు. బాగా భయపడిపోయారు. ఎందుకంటే జనరల్ బోగీ లెక్కే ఉండేసరికి ఏమో ఎవరు ఎలాంటోళ్ళో ఏందో అనేసి ఆయనైతే పడుకోకుండా ఇక నిజం చెప్పాలంటే మా ముగ్గురికి కాపలా కాసారని చెప్పుకోవచ్చనమాట. సో, ఇక్కడైతే ఇంకా నిద్రొస్తూనే ఉంది. వాళ్ళు నా కాళ్ళ కాడికొచ్చి కూర్చున్నారు ఆల్రెడీ. ఇద్దరు ఇక కాళ్ళు ముడుచుకొని పడుకున్నాను. సిట్యుయేషన్ అట్లుందనమాట. ఇంకో విషయం అయితే చెప్తున్నాను. మీరు మంచి బోగీ బుక్ చేసుకోకుండా ఎక్స్‌పీరియన్స్ చేద్దామని ఏదో ఒక బోగీకి అంటే స్లీపరు లేపోతే గనక జనరల్ బుక్ చేసుకొని ఎక్కొద్దు. మనకి రైల్వే స్టేషన్‌కి సంబంధించి కొన్ని నంబర్స్ కూడా మనం రీల్స్‌లో చూసి ఉంటాము. 139 అని ఇంకొన్ని నంబర్స్ ఉంటాయి గదా! అవి వర్క్ అవుతాయి. మీరు ఫోన్ చేసిన వెంటనే, మెసేజ్ చేసిన వెంటనే వస్తారు. అది ఇది అనేసి. స్టిల్ మీరు నమ్ముతారా? మేము ఎన్ని సార్లు మెసేజ్ పెట్టినా రెస్పాండే అవ్వలేదన్నమాట. టీసీ గాదు గదా! ఎవ్వరు కనీసం రాలేదు. ఆఖరికి మేము తట్టుకోలేక ఎందుకంటే అసలు మీరు నమ్మరు. అంత దారుణమైన సిట్యుయేషన్. నేను చెప్పటం నోటితో ఏదో చెప్తున్నాను గానీ, మేము పడ్డ పెయిన్ అలాంటిదక్కడ. సో, మేము హెరాస్మెంట్ అని కూడా మెసేజ్ పెట్టినా రాలేదు తెలుసా? సో, అందుకనే దయచేసి మీరు ఒక మంచి బోగీ బుక్ అయితేనే ఎళ్ళండి. లేపోతే లేదు. ఎందుకంటే తర్వాత మీకెవరో హెల్ప్ చేయటానికొస్తారు. ఇలా ఇన్‌స్టాలో జూసాను, యూట్యూబ్‌లో జూసాను, ఇలా నంబర్‌కి మెసేజ్ చేస్తే, ఫోన్ చేస్తే వచ్చేస్తారు. అయి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. నేను సొంతగా సఫర్ అయ్యేంత వరకు తెలియలేదు. నేను గూడా ఇలాగే ఫీల్ అయిందాన్నే. ఓకే. ఈ నంబర్స్ ఉంటాయి ఇలా పెడితే వచ్చేస్తారని. సో, దయచేసి ఇదైతే నా రిక్వెస్ట్ అనమాట. సో, ఇక చూస్తున్నారు గదా! ఏదో కొంచెం కిటికీ పక్కన వ్యూ మాత్రం కాస్త ఎంజాయ్ చేయటానికి, చూడటానికి అలా అనిపిచ్చిందండి పీస్‌ఫుల్‌గా అయితే. సో,
బ్రష్ చేయకుండా మా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అనమాట చాయ్ తాగటం అయితే. ఎందుకంటే అసలు ఇక చెప్పే ఇది కాదండి. ఆ వాష్‌రూమ్‌ల గురించి, ఏదైతే షింకులుంటాయో వాటి గురించి. సో, అందుకనే మేమైతే ఆ సాహసాలు గూడా జేయలేదు. కిటికీ పక్కనే ఉన్నాం కాబట్టి ట్రైన్ ఆగినప్పుడు బాగా వాటర్ పోసుకొని పుక్కిలించి ఊసి సో, చాయ్ అయితే తాగుతున్నాము. ఒకటేంటంటే ఇప్పుడు మాది వ్యవసాయానికి సంబంధించింది గాబట్టి మా దగ్గర ఏ టైంలో ఎప్పుడు పంట అమ్ముడుపోతదో తెలియదు. మామయ్య గారి మీద బర్జన్ పెట్టలేము. చినుకులైనా, చిత్తడైనా సో, ఇబ్బంది కాబట్టి మేము అమ్మిన తర్వాతే బయలుదేరాలి. బట్ మీకంటూ ఎవరైనా జాబ్ అలా చేసేవాళ్ళైతే ప్లానింగ్స్ ఉంటాయి గాబట్టి చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ జేసుకోండి. పిల్లలతో వెళ్ళేది అండ్ మీ వైఫ్‌ని తీసుకొని వెళ్ళేది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. సో, నేనెందుకు ఇవి చెప్తున్నానంటే, నేను ఎక్స్‌పీరియన్స్ చేసే కొద్దీ నా సబ్‌స్క్రైబర్సు జెంట్స్ కూడా ఉన్నారు. మంచిగా ఒక సిస్టర్‌లా ఫీల్ అయ్యి, అమ్మ చేస్తున్నావు అలా అని మెసేజ్‌లు పెట్టేవాళ్ళు కానీ, ఎక్కడైనా కలిసినప్పుడు మా వైఫ్ మీ వీడియోస్ చూస్తదండి. చాలా బావుంటాయి. నాకు కూడా చూపిచ్చిద్దని చెప్పి. సో, అందుకని నేను ఈ సజెషన్ ఇస్తున్నాననమాట. లేడీస్ చూస్తున్నా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. మైసూర్ జంక్షన్‌కైతే రీచ్ అయ్యామనమాట. చూపించానా జనాల్ని? చూసినా క్లియర్‌గా? ఒక్క ట్రైన్‌కే ఇంతమంది దిగారనమాట. ఉంటారేమంటే 2000 మంది పైనే ఉంటారేమో. 2,000-3,000 ఇంకా పైన ఎక్కుతున్నారు చూడండి. ఒక్క ట్రైన్‌కి జస్ట్. ఇంతకీ మేము ఎక్కడికొచ్చామో చెప్పలేదు కదా! సో, లాంగ్వేజ్ ఇదంతా మీకు చూస్తే అర్థమైపోయే ఉంటుంది. అండ్ రైల్వే స్టేషన్ మీద కూడా నేమ్ ఒకసారి చూసేయండి. మేమైతే మైసూర్ వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకో చోటకి కూడా ట్రిప్ అయితే ఉందన్నమాట. అండ్ మేము ఎలా వెళ్ళాం, ఏంటి, అసలు మైసూర్‌లో ఏమేమి ప్లేసెస్ చూసాం, ఇవన్నీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అసలు మిస్ అవ్వకుండా అయితే చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ నా వీడియోస్‌లో నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళటం అండ్ లాంగ్వేజు మాకేం రాదు. నేను హిందీ మేనేజ్ చేయగలుగుతాను. తెలుగొచ్చు. ఇంగ్లీషు మినిమమ్ కొన్ని వర్డ్స్ అయితే వచ్చు పిల్లలు. సో, అట్లా ఎలా మేము ఈ టూర్‌ని కంప్లీట్ చేశామా? లేదా? ఏమైనా స్ట్రగుల్ ఫీల్ అయ్యామా? మేము నేర్చుకున్న విషయాలు ఏమైనా ఉంటే మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి లాంగు, షార్టు మిస్ అవ్వకుండా చూడండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 2:00 అయితే వీడియో వస్తుంది. లాంగ్ వీడియో మిస్ అవ్వద్దు. మీరు చెప్పండి డే బై డే పెట్టమంటారా? డైలీ వీడియోస్ అయితే పెట్టేయమంటారా అన్నది. సో, ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది స్టేషన్ అన్నది. అండ్ చుట్టూ గ్రీనరీ కానీ ఏదైనా చాలా బాగుంది. మేమైతే యాక్చువల్లీ ఒక ఏమంటారు రూమ్ బుక్ చేసుకొని వచ్చాము. బట్ అది కొంచెం లాంగ్ అంట. యాక్చువల్లీ మనకి ప్యాలెస్‌లు గానీ, ఇవి చూసే ప్లేసెస్‌కి దగ్గరలో లేదు. కొంచెం దూరంగా ఉంటది. మీకది ఓకేనా అనేసి ఇక్కడ ఆటో డ్రైవర్స్ వాళ్ళైతే చెప్పారు. ఇక్కడ ఆటో డ్రైవర్స్‌కి 80% తెలుగొస్తదండి. కంగారేం పడకండి. సో, వాళ్ళు మీరు ఇంగ్లీషా, తెలుగా, హిందీయా అని అడుగుతున్నారు. మనతో మాట్లాడుతున్నారు. సో, అదొకటి ప్లస్ పాయింటు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సరే మేము తీసుకున్న రూమ్ కాదు అనేసి నేను నా ఫ్రెండ్స్‌కి కాల్ చేశాను. చేసి వాళ్ళని అడిగితే సో, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎళ్ళిన రూమ్స్ మాకు అంటే ఏదైతే ఉంటదో అవి సజెస్ట్ చేశారు. అక్కడికెళ్దాం అనుకునేసరికి ఆటో డ్రైవర్ అయితే చెప్పారు. మీకేం మైసూర్ గురించి తెలియకపోతే గనక మీరు ప్యాకేజీ తీసుకోవచ్చు కదా అనేసి. నాకెందుకో ఈ ప్యాకేజీ అన్న పదం ఫస్టు కొంచెం ఫ్రాడ్ అవుతదేమో వద్దులే అనేసి ఆపేసాననమాట. వద్దు అని చెప్పాను. బట్ ఒకసారి ట్రై చేయండి. వద్దు అంటే చెప్పేసేయండి. మీరన్న ప్లేస్‌కే తీసుకెళ్తానన్నారు. నాకు ఇవన్నీ చూస్తుంటే భలే చిన్న ఒక ఇల్లు ఫీలు అదంతా చూస్తుంటే నేచురల్‌గా భలేగా అనిపించిందనమాట. సిటీలోకొచ్చామా, విలేజ్ అట్మాస్ఫియర్ ఉన్న చోటకొచ్చామా అనేసి అనిపించేసింది అక్కడ ఒక ఇల్లు చూడంగానే. ఇక్కడ ప్యాకేజీ గురించి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో, మేమైతే ఏదైతే బుక్ చేసుకున్న రూమ్స్ ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసుకున్నాము. ఇక్కడొచ్చేసి మనకి రూమ్సు
అండ్ తర్వాత వచ్చేసి ప్లేసెస్ చూపించటం తిప్పి. సో, మనం ఒక వ్యాన్ లాంటిదైనా బుక్ చేసుకోవచ్చు. లైక్ 20 మెంబర్స్ అలా ఉంటారు. వాళ్ళతో కలిసి మనం వెళ్ళటం. లేదు అనుకుంటే గనక సింగిల్‌గా మన వరకే మనం అంటే ఫ్యామిలీ వరకే వెళ్ళేటట్టు మైసూరు టూర్స్ అనేసి ట్రావెల్స్ అనమాట. సో, వాళ్ళ దగ్గర మేము ప్యాకేజీ తీసుకున్నాం. నేనైతే 24,000 ప్యాకేజీ తీసుకున్నాను. అంటే ఓన్లీ మైసూరే కాదండి. మైసూర్‌తో పాటు ఇంకొక ఊరు కూడా ట్రిప్ అయితే ఉందనమాట. ఈ 2 కూడా నేను కవర్ చేసుకునేటట్టు చక్కగా ప్యాకేజీ తీసుకున్నాను. ట్రస్ట్ మీ యార్ చాలామంది ఈ ప్యాకేజీ ఏమైనా ఎక్కువ అవుతదేమో అని అనుకున్నాను కానీ, బట్ అందరిని నేను కనుక్కున్న తర్వాత ఒక్కటే చెప్పారు. ఈ 2 అంటే ప్లేసెస్ కవర్ చేయటం. 2 ప్లేసెస్ మీన్స్ మైసూరు అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక ఊరు అని చెప్పాను కదా! అది కవర్ చేయటం ఈ పేమెంట్‌లో అంటే చాలా రీజనబుల్లే. నువ్వు రూమ్స్ మేము బుక్ చేసుకున్నయే 2300 అండి డేకి. ఎందుకంటే రూమ్స్ అన్నవి క్లీన్ కొంచెం ఉండాలి. నాకు వాష్‌రూమ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో, అట్లా ఉండాలి అంతా చూసుకుంటే 2300 నుంచి 2500 వరకు ఉన్నాయి. సో, అలా చూసుకుంటే మేముండే ఈ డేస్‌లో మొత్తం ప్యాకేజీకి చూసుకుంటే మాకు చాలా బెస్ట్ అనిపించింది. నేను వాళ్ళ నెంబర్ అన్నది మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. అంటే మైసూరు ట్రావెలర్స్ వాళ్ళది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఇంకో విషయం చెప్పానా, నేను మైసూరు అండ్ బెంగుళూరులో 1 డే ఉండేసి చూసేసి వెళ్దాం అనుకున్నాను. బట్ లక్కీగా నాకు వీడియోస్‌కి గానీ ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తామని ఆ ప్యాకేజీలో వేరేయి కూడా నాకు చెప్పారనమాట. అంటే బెంగుళూరుకి నేనైతే క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే 1 డే తప్ప ఎక్కువ తిరిగి చూడటానికి ఏమి ఉండవనేసి నా ఫ్రెండ్స్ అలా చెప్పారు. సో, ఈసారైనా అది ప్లాన్ చేసుకోవచ్చని. ఇంతకీ ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చూపించాను మీకు చూడండి. అందుకు మీరేం చేయాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీకు మైసూర్‌లో అండ్ ఇంకో ప్లేసెస్‌లో ఏమేమి తిరిగి చూసామో చూపిస్తా.